అన్నట్టు మన వనపర్తికి కొత్త లోకల్ బస్సులు వచ్చినాయి కాదు. ఇగో ఇది మరికుంట నుంచి గోపాల్పేట పోయే బస్సు. అందరు ఎక్కిర్రా? రైట్ రైట్. ఒక్కసారి డ్రైవర్ సాబ్ కాడికి పోదాం. ఏర్పాటు చేసిర్రా? మన వనపర్తి ఎమ్మెల్యే మన మేఘారెడ్డి సారుల్లా. సార్ నమస్తే. వారెవ్వా స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాడు కదా, ఏమన్నా తోలుతున్నాడా బస్సును? అసలు వనపర్తి రోడ్ల మీద బస్సు నడిపి దుమ్ దామే చేసిండు పోరి మన మేఘారెడ్డి సారు. సార్ బస్సు తోలుతుంటే జనాలు మస్తు పరేషానవుడిగా. జనానికి మాటిచ్చినట్టుగానే ఎమ్మెల్యేగా గెలుచుడుతోటే మేఘారెడ్డి సారు వనపర్తికి లోకల్ బస్సు తెచ్చిండు. ఇక ఓపెనింగ్ చేయాలి కదా, అట్లా అని సప్పుడు చేక రిబ్బన్ కట్ చేసి సప్పట్లు కొట్టి షేక్ హ్యాండులు ఇచ్చి పోలే. ఫస్ట్ టికెట్ సారే తీసుకున్నాడు. సారే స్టీరింగ్ పట్టిండు. పట్నం అంతా బస్సును తిప్పి అందరినీ దిల్ ఖుష్ చేసిండు. కానీ ఏ మాట కామాట నేను జనాలల్లా కలిసిపోవుట్లా మేఘారెడ్డి సార్ తర్వాతనే ఇంకెవ్వలన్నా అనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేను, నాకు సెక్యూరిటీ ఉండాలి, 10-20 మందిని ఎంబడేసుకొని తిరగాలి. ఇగో గిసువంటి అయితే అస్సలకే ఉండే సార్ దగ్గర. జనంలా కలిసిపోతాడు, జనంతోటే నడుస్తాడు. ఎవరన్నా ఆపతిలో ఉన్నారు అనంటే అప్పటికప్పుడు కండ్ల ముంగట కనబడతాడు. ప్యాసింజర్ల భవిష్యత్తు డ్రైవర్ చేతిలో ఎట్లుంటుందో నియోజకవర్గం జిమ్మేదారి కూడా సారు చేతుల్లోనే ఉన్నది. లోకల్ బస్సును ఎంత బిందాస్గా తోలిండో వనపర్తిని కూడా డెవలప్మెంట్లా గట్ల దూసుకుపోయేటట్టు చేస్తాడని జనం చెప్పుకుంటున్నారు.